ఏదిగ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం ఏముందో మీ ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? ముస్తఫానా. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదండి? బాగానే ఉందన్న, బాగానే ఉంది. ఈ ఫ్రీ బస్సులు ఇచ్చింది కదా, చాలా మంచిగా ఉన్నది. మళ్ళీ ఏంటంటే కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తాడు, మళ్ళీ ఫ్రీగా కరెంటు ఇస్తాడు, మళ్ళీ గ్యాస్ పంపిణీ అని 500 రూపాయలు ఇస్తాడు. బాగానే ఉంది, ప్రజాపాలన బాగానే ఉంది. మీ వ్యాపారాలు ఇట్లా ఎట్లా ఉన్నాయి? అంటే పర్లేనా, దేవుడి దేవల పర్లే. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందన్న. మీ పేరు? రాము. గత కేసీఆర్ పాలన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? గత కేసీఆర్ పాలన అంటే ఒక 10 సంవత్సరాలు పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇప్పుడు రేవంత్ పాలన కూడా వచ్చింది కదా, వచ్చి 1 సంవత్సరమే కదా, 2-3 సంవత్సరాల తర్వాత ఏది బాగుంది అనేది తెలుస్తుంది. ఫ్రీ బస్ అది ఇస్తా ఉన్నారు కదా, అన్నీ బాగున్నాయి. పర్వాలేదు, ఫ్రీ బస్సు ఇవ్వాలి, కానీ ఫ్రీ బస్ వల్ల దాదాపుగా గవర్నమెంట్ జాబర్స్కు వాళ్ళకు వీళ్ళకే పెద్ద ఉంటుంది. అది కాకుండా మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, అదొకటి చేస్తే కొంచెం బాగుంటుంది. అదొకటి నిరుద్యోగ భృతి ఒకటి పెట్టిండు, అదొకటి చేస్తే కొంచెం బాగుంటుంది. ఇదంతా కాకుండా మెయిన్గా ఏంటంటే ఆటో డ్రైవర్లు చాలా మంది డిగ్రీ పీజీ ఇలాంటి ఎన్నో చేసుకొని రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకొని ఇంటికి పోయేటోళ్ళ పరిస్థితులు మొత్తం ఆగమ్య గోచరంగా అయిపోయినాయి. వాళ్ళ మీద బాగా దృష్టి పెట్టాలి. వాళ్ళకి ఏదైనా ఒక లబ్ధి ఇవ్వాలి, లేక బ్యాంకు రుణాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒకటి ఆటో డ్రైవర్లకు మాత్రం గట్టి న్యాయం చేయాలి. ఎందుకంటే కొన్ని వేల మంది కార్మికులు ఇప్పుడు ఈ రోజుల్లో రోడ్డు పడ్డ పరిస్థితి ఉన్నది. చేస్తాడు అనే నమ్మకం కూడా ఉన్నది. పర్టికులర్గా వాళ్ళకి చేయాలి.